శ్రీహరిని దూషించడంలోనూ ప్రహ్లాదుని హింసించడంలోనూ హిరణ్యకశిపుడు శృతిమించిపోతుంటాడు. దాంతో లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భవించి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. ఇదందరికీ మనకు తెలిసిన కథే. ఇప్పుడు నేను చూపించబోయే ప్రదేశం కూడా అదే. హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత తన రక్తంతో ఉన్నటువంటి చేతుల్ని కడుక్కున్నటువంటి కోనేరు ఇక్కడ గలదు. దానినే మనం రక్తగుండం అని పిలుస్తాము. ఇప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి నీరు ఎరుపు వర్ణంలో ఉండడం విశేషం. ఆనాటి ఘట్టానికి గుర్తుగా ప్రస్తుతం ఈ ప్రదేశంలో జ్వాలా నరసింహస్వామి ఆలయం కనిపిస్తూ ఉంటుంది. స్వామివారు రక్తంతో తడిసిన తన చేతులని కడగడం వలన ఈ గుండానికి రక్తగుండం అనే పేరు వచ్చింది. జ్వాలా నరసింహస్వామి నుండి ఇంకా మనం పైకి ఎక్కినట్లయితే ఒక ఎత్తైనటువంటి శిఖరం ఉంటుంది. అక్కడే లక్ష్మీ నరసింహస్వామి ఆ యొక్క స్తంభాన్ని బద్దలు కొట్టుకొని బయటికి వచ్చాడు. దానినే ఉగ్రస్తంభం అంటారు. అది చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. పైకి సరిగా దారిగా ఉండదు. దానికి సంబంధించిన 2 వీడియోలు చేయడం జరిగింది. వీడియో చివరిలో ఇస్తాను, చూడగలరు. అదేవిధంగా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడగలరు.